Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 ప్రముఖ జానపద సినీ గాయని మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తాజాగా కేసు నమోదైంది. 10 కోట్ల మేర తనను మోసం చేసిందని, తన ప్రాణాలకు కూడా హాని ఉందని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరో 3 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వీరిపై భారత న్యాయ సంహిత సెక్షన్లు 351(2), 352 కింద ఎఫ్ఐఆర్ దాఖలైంది. తనకు ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా ప్రాణభయం కలిగిస్తున్నారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సత్యవతి చౌహాన్గా పరిచయమైన మంగ్లీ తీన్మార్ వార్తలు ప్రోగ్రాం ద్వారా తెలంగాణ యాసతో పాపులర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో జన్మించినప్పటికీ తెలంగాణ జానపదంపై పట్టు సాధించి బతుకమ్మ, బోనాలు, భక్తి పాటలతో ప్రజలకు చేరువయ్యారు. సోషల్ మీడియాలో ఆమె పాడిన అనేక జానపద గీతాలు మిలియన్ల కొద్ది వ్యూస్ను సొంతం చేసుకున్నాయి. కేవలం జానపదాలకే పరిమితం కాకుండా సినిమాల్లోనూ మంగ్లీ తన గాత్రంతో సంచలనం సృష్టించారు. ఆమె పాడిన కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ చూస్తే వరుస విజయాలతో స్టార్ సింగర్లా కొనసాగుతున్న సమయంలో ఈ స్థాయి ఆర్థిక మోసం ఆరోపణలు, పోలీస్ కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుపై మంగ్లీ వర్గం నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.